నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. నేడు ప్రధాన వార్తలు. ఈరోజు కేసీఆర్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నది. 11:30కు ఈరోజు కేసీఆర్ గారు బీఆర్కే భవన్లోని కాళేశ్వరం ఆఫీస్కు, అది కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యే అవకాశం ఈరోజు ఉంది ప్రజలారా. అయితే ప్రధాన వార్తలు చూసుకుంటే చూడాలి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు. అక్కడ మనం కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అక్కడికి వెళ్తున్నా నేను. నేటి పత్రికలో ప్రధాన వార్తలు. 2125 కోట్ల పెట్టుబడులు. ముందుకొచ్చిన యుఏఈ కంపెనీలు శైవా గ్రూపు, టారానిస్ క్యాపిటల్. 5020 మందికి ఉద్యోగ అవకాశాలు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో వచ్చే 3 ఏళ్లలో మరి 24,000 కోట్ల పెట్టుబడులు సంసిద్ధత అంటూ వార్త ఉన్నది ప్రజలారా. ఓకే, రాష్ట్రంలో 2125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈకి చెందిన శైవ గ్రూప్, టారానిస్ క్యాపిటల్ సంయుక్తంగా ముందుకొచ్చింది. ఈ మేరకు సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో మంగళవారం రాష్ట్రానికి చెందిన 5 కంపెనీలతో అవగాహన ఒప్పందాన్ని ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా 5,020 మంది తెలంగాణ యువకులకు ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎంఓయు అనంతరం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా మేము వెళ్తున్నట్టు శ్రీధర్ బాబు గారు తెలిపినటువంటి వార్త ఉన్నది. అయితే ఇక్కడ గుండె ముప్పు ఏఐతో గుర్తింపు అన్నట్టు వార్త ఉన్నది. సడన్ కార్డియా అరెస్టు, అంతర్జాతీయ పరిశోధన హోల్టర్ టెస్టుతో 14 రోజుల పాటు ఈసీజీల నమోదు. భారత్ సహా 6 దేశాల్లో 5 దేశాల పాటు 2.4 లక్షల ఈసీజీల పరిశీలన. 10-15 రోజుల ముందే ప్రమాదకర సంకేతాలను పసిగట్టిన కృత్రిమ మేధ అంటూ వార్త ఉన్నది. ఆకస్మిక మరణాల నివారణకు అవకాశాలు మెరుగు అంటూ వార్తగా ఉన్నది ప్రజలారా. నడి వయసుకు ముందే గుండె అలసిపోతుంది. కొందరు ఆడుతూ పాడుతూ కసరత్తు చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి కుప్ప కూలిపోతున్నారు. ఆసుపత్రికి తరలించేలోగా మృత్యువాత పడుతున్నారు. వైద్య నిపుణులు దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ గా చెబుతుంటారు. కనీసం చికిత్స అందించే అవకాశమైనా ఇవ్వకుండా ప్రాణాలు హరించే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేమా, ముందస్తుగా గుర్తించలేమా? ఈ ప్రశ్నలకు 6 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనం సానుకూల సమాధానం ఇస్తుంది. ఇలాంటి ఆకస్మిక మరణాలు ప్రధాన కారణాల్లో ఒకటి గుండె లయ తప్పడం, అరత్మియా అంట. దీని కృత్రిమ మీద ఏఐ సాయంతో ముందస్తుగా గుర్తించవచ్చని ఈ అధ్యయన పత్రం సృష్టించేసింది. అమెరికా, భారత్, బ్రిటిష్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, దక్షిణ ఆఫ్రికాలో 2019 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు అధ్యయనం చేశారు. హోల్టర్ టెస్ట్ ద్వారా 18 ఏళ్ళు పైబడిన వారికి 14 రోజుల పాటు తీసిన 2,47,254 ఈసీజీలను ఏఐతో అనుసంధానం చేసి ప్యారిస్ సిటీ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్, హైదరాబాద్కు చెందిన మెడికల్ హాస్పిటల్స్ ప్రతినిధులు సంయుక్త విశ్లేషించారు. ప్రమాదకర గుండెపోటు సాంకేతికను 10-15 రోజుల ముందుగానే 80% ఖచ్చితత్వంతో ఏఐ పసిగట్టినట్లు వెల్లడించారు. ఈ అంశాలలో అధ్యయన పత్రం యూరోపియన్ హార్ట్ జర్నల్లో తాజాగా ప్రచురితమైన అధ్యయనకర్తల్లో ఒకరైన కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజిస్టు డాక్టర్ కుమార్ నారాయణ్ మరిన్ని వివరాలను ఈనాడుకు వెల్లడించినటువంటి
సందర్భం ఉన్నది. అయితే ఈ సడన్ గా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది కదా, దాని గురించి వీళ్ళు ఒక 5 సంవత్సరాల నుంచి పరిశోధన చేసి 5 దేశాల వాళ్ళు దీన్ని ఏమైనా మనం తప్పించుకోలేమా అని చేస్తే ఏఐ ద్వారా దీన్ని అరికట్టే విధానం ఉందన్నట్టు వాళ్ళు టెస్టులు చేసిరు. ఒక కొన్ని లక్షల ఈసీజీలు తెప్పించుకొని దాన్ని టెస్ట్ చేయడంలో దీనివల్ల 80% రిజల్ట్ వస్తుందన్నట్టు మరి వార్త ఉన్నది. చూడాలి ఏఐ టెక్నాలజీ సాయంతో ఈ గుండెపోటు నివారణ చేసే అవకాశం ఉందన్నట్టు మనకు నిపుణులు చెప్తున్నారు. డాక్టర్ కుమార్ నారాయణ గారు చెప్తున్నటువంటి వార్త ఉన్నది. చూడాలి, అలాంటి జరిగితే చాలా మంచి పరిణామము. ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ ఫుడ్ వల్ల నార్మల్గా బయట జంక్ ఫుడ్ తినడం వల్ల ఉట్టిగానే పడిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, జరుగుతున్నటువంటి సందర్భం. సమూల మార్పుల కొత్త వారికే పరిమితమా అంటూ క్వశ్చన్ మార్క్ ఉన్నది. శాఖల కేటాయింపుపై కసరత్తు, అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు అంటూ వార్తగా ఉన్నది. ప్రజలారా, ఖర్గే రాహుల్ గాంధీలతో సుదీర్ఘ మంతనాలు, ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేడు హస్తినాకు బట్టి విక్రమార్క అంటూ ప్రధాన వార్తగా ఉన్నది. అయితే ఇక్కడికి సంబంధించినటువంటి మంత్రులను ఏళ్ల కేటాయించాలను మాట్లాడానికి పోయినట్టున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాది తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టగా ఇప్పుడు అందరి దృష్టి శాఖల కేటాయింపుపైకే మళ్ళింది. మంత్రుల శాఖల్లో సమూల మార్పులు జరుగుతాయా లేదా విస్తరణలో కొత్తగా పదవులు దక్కించుకున్న వారికి శాఖల కేటాయింపుల వరకే ప్రక్రియ పరిమితం అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు మంత్రుల విషయంలో పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందని, వారి శాఖల్లో మార్పులు జరగవచ్చనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. అయితే మార్పులు జరిగితే ఒకరిద్దరికి పరిమితం కాదని, సమూలంగా జరిగే అవకాశం ఉందంటున్నది. లేదా విస్తరణలో అవకాశం పొందిన వారికే శాఖలు కేటాయించే వరకే అన్నట్టు వార్త ఉన్నది. అయితే మొత్తం టోటల్గా మంత్రివర్గంలో ఏమన్నా విస్తరణ జరిగే అవకాశం ఉన్నదో చర్చలు అయితే తీవ్రంగా జరుగుతున్నాయి. ఉన్నవారిని కొంతమందికి అసంతృప్తి ఉన్నదట అధిష్టానానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల మీద. వారిని తీసి వీళ్ళకు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పదవులు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే టోటల్గా ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ దాంట్లో సమీక్ష జరిపి ఎవరెవరికి మళ్ళీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. మంతనాలు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతున్నది. బట్టి విక్రమార్క గారు కూడా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈరోజు వెళ్తున్నటువంటి సందర్భం మనకు వార్తలో కనబడుతున్నది. చూడాలి మరి మంత్రివర్గ విస్తరణలో ఏం జరుగుతుందో తదుపరి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తెలిసే అవకాశం ఉన్నది. ప్రజలారా, నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ అంటూ వార్త ఉన్నది. అయితే ముందే మాట్లాడుకున్నాం కదా, కేసీఆర్ గారు ఎట్టకేలకు కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. ఈరోజు 11:30కు కేసీఆర్ గారు అక్కడ హాజరయ్యి సమాధానం ఏం చెప్తారో చూడాలి. మనం కూడా వెళ్తున్నాం అక్కడికి. వార్త చూసుకుంటే ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభం. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు వెళ్లే అవకాశం ఉందన్నట్టు వార్త ఉన్నది. కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరబోతుంది. ఇన్నాళ్ళు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవల మాజీ మంత్రులను విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. గురుగుల రామకృష్ణారావు భవన్లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కంట్రోల్, డిజైన్, ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడేవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు మీడియా కమిషన్ లోని
ఇంజనీర్ల సమక్షంలోనే విచారణ జరిగిందన్నట్టు వార్త ఉన్నది. అయితే కేసీఆర్ గారు ఈరోజు ఎట్టకేలకు అక్కడ మీడియా ముందుకైతే వెళ్ళేటువంటి కమిషన్ ఎదుటైతే వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది.